నా అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ నాకివ్వు అని అడిగేవాడివి ఎదుటివాడికి కూడా అదే స్వేచ్ఛ ఉందని ఎందుకు అనుకోవు? హిందువులకి మాత్రమే స్వేచ్ఛ ఉండదా? ఈ అంశానికి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భిన్నాభిప్రాయాల పట్ల సహనం చూపించడం నాగరిక లక్షణం, మానవ ద్వేషుల పట్ల వారి భావాల పట్ల సహనం చూపించడం ప్రచారం చేయడం నేరం. ఈ తేడాను గమనించకపోతే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడం అనే విలువ అంతిమంగా ఫాసిస్టు తోడేలకు ఆహారంగా మారగలదు. ఈ విషయం రచయితలే కాదు ప్రచురణకర్తలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లిబరల్ పబ్లిషర్స్ ఫాసిస్ట్ రచనలు ప్రచురించవచ్చా అనే ప్రశ్న సందర్భంగా చేసిన ఆలోచన ఇది. ఒక మార్క్సిస్ట్ పెద్ద ఆయన తన వాల్ మీద పెట్టారు. సరే, ఆయన చెప్పిన మొదటి సూక్తి భిన్నాభిప్రాయాల పట్ల సహనం చూపించడం నాగరిక లక్షణం. ఇది అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతం నమ్మేవాళ్ళు చెప్పాల్సిన విషయమా? అసలు ఈ సిద్ధాంతం నమ్మే వీళ్ళు భిన్నాభిప్రాయాలను ఎప్పుడు గౌరవించారట? తమకు వ్యతిరేక భావాలను వ్యక్తపరిచే వాటిని మాటలతో వేటాడటం, వ్యక్తపరిచే వాళ్ళని మాటలతో వేటాడటం, ఇంకా అవసరం అనుకుంటే భౌతికంగా లేపేయడం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య కదా. కార్మిక